ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాము. గత కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ కూడా ముగిసింది. చాలా విషయాలే ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఆయనకు ప్రేమ ఉంది అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ఇక్కడైతే చాలా ఇసుకేస్తే రాలనంత జనంతో చాలా తీవ్ర స్థాయిలో కూడా ఇక్కడ అంటే అభిమానులతోటి జనసేనకు సంబంధించిన కార్యకర్తలతోటి పూర్తిగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసం పూర్తిగా కిక్కిరిసిపోయింది అన్నట్లుగానే చెప్పాలి. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు, ఆయా షేర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చివరిలో ప్రెస్ మీట్ చివరిలో అయితే ఆయన జై తెలంగాణ అంటూ కూడా ఆయన అనడంతో ఒక్కసారిగా కూడా అందరూ కేరింతలు కొట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరితో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ చాలామంది తమ అభిమాన నాయకుడిని ఈరోజు భారీగా సభ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా తమ నాయకుడి యొక్క సభను అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సబబు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అంశం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన తీరు ప్రెస్ మీట్లో మీకు ఎట్లా అనిపించింది? ఈరోజు రెండు విషయాలు జరిగినాయి. తెలంగాణ జన సైనికులందరికీ కూడా రెండు విషయాలు జరిగినాయి. ఏంటంటే ఒకటి, ఫస్ట్ నిన్నటి నుంచి బాధాకరమైన విషయం ఏంటంటే పర్మిషన్ రాలేదు. అది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఈరోజు ఒక అర్ధగంట క్రితం మన అన్నగారు, మా దేవుడు ఒక అర్ధగంట క్రితం ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఒకటి శుభవార్త ఏంటంటే 2029లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీలో ఉంటుంది. ఇక ఈ నాయకులకు ఇది రెడీ పెట్టుకోండి. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ నాయకులకు ఈరోజు ఇవ్వలేరు కదా, ఈ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు 2029లో ఇది చూపెట్టబోతున్నాము. ఈరోజు ఖాళీ చిన్న సభ 2000 మందితోటి పెట్టుకుంటేనే మీకు తడిసిపోయినాయి అంటే 29లో పోటీ చేస్తున్నామని ఈరోజు మా నాయకుడు చెప్పిన తర్వాత మీకు ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. అక్కడ ఒక్కసారి ఆపినందుకే 11 కొట్టేసిర్రు. 151 నుంచి 11 కొట్టేసిర్రు ఒక్కసారి ఆపినందుకే. మరి ఈరోజు ఇక్కడ ఆపిర్రు. మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారో ఆలోచించుకోండి. సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్న నాయకుడు ఇంకా అప్పుడు పొత్తులో లేడు, బీజేపీతో పొత్తులో లేడు. అప్పుడే కాంగ్రెస్ హటావ్ దేశ్ సింగిల్గా ఉన్నప్పుడే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు సెంట్రల్లో ఉన్నప్పుడు. అప్పుడే మీరు ఏం పీకలేకపోయారు. ఇప్పుడు సెంట్రల్లో రూలింగ్ పొత్తులో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు ఏమైనా టచ్ చేస్తారా? దమ్ము ఉందా? లేదు. ఎందుకు రాబాయి పెట్టుకున్నాం అనుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, ఈ 2029లో అనవసరంగా గెలుక్కున్నాం రా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జన సైనికులు కానీ మీరు అనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాం, జై తెలంగాణ, జై హింద్. చెప్పండి బ్రదర్, ఇవారు అసలు జరిగినటువంటి తీరు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కానీ ఆయన ఈరోజు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏమనిపించింది? ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు తెలంగాణ జన సైనికులకు బ్లాక్ డే తెలంగాణ జన సైనికులకు అందరికీ. ఎందుకనంటే మా నాయకుడు మా తెలంగాణ ప్రజల కోసం మా బాధలు తెలుసుకోవడానికి వస్తున్నానంటేనే, కనీసం వస్తున్నా జస్ట్ చిన్న మీటింగ్ పెట్టుకుంటామంటే ఇంత భయపడుతున్నారు మీరు. రేపు 2029లో మేము పోటీ చేస్తామంటే ఉంటారా మీరు? ఇక్కడ ఉద్దేశం పాకిస్తాన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటిది మీరు కాంగ్రెస్ ఎందుకు ఇంత భయపడుతున్నారు? అసలు దేనికి కారణం అంటే పోటీ చేస్తాడనా, లేకపోతే మీ ఓట్ బ్యాంక్ ఏమైనా దెబ్బతింటాడనా? ఇలాంటివన్నీ ఇంకా ఫ్యూచర్లో మీరు చాలా చూడబోతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 2029లో 100% జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం, పాకిస్తాన్ని ప్రేమించే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉండే హక్కు ఎవరికి లేదు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మా నాయకుడి మరొక్కసారి పవన్ కళ్యాణ్ అయితే ఆయనకు సంబంధించినటువంటి అభిమానులందరినీ ఒక్కసారి పలకరించడానికి అందరూ ఎంతో నిరీక్షించారు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది, అంటే భద్రతా ప్రమాణాల రీత్యా అడ్డుకున్న పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా ఆయన బయటికి వచ్చి అభివాదం చేస్తున్నారు. అభివాదం చేసేటువంటిది అంటూ ఒక్కసారిగా అభివాదం చేసి లోపలికి వెళ్ళిపోయారు. ఎంతో కేరింతలు కొడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ ఒక్కసారిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు అడ్డుకుంటూ వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎలా అనిపించింది? అది ప్రెస్ మీట్ ఆపడం వల్లనే ఈ రియాక్షన్ ఉంది. ఆంధ్రాలో కూడా ఇదే జరిగింది. తనను అడ్డుకున్న ప్రతిసారి తను డబల్గా ట్రిపుల్గా అయ్యి మీ ముందుకు వస్తాడు. జనసేనాని ఇంకా బలంగా మీరు తెలంగాణలో ఇప్పటి నుంచి చూస్తారు. రానున్న
3 yearsలో ఇక్కడ పార్టీని బలపరుచుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మన తెలంగాణలో ఉంటాడు, వస్తాడు. కానీ 2029లో ఇక్కడ పోటీ చేయబోతున్నాం, పూర్తి స్థాయిలో రెడీగా కాచుకోండి అన్నప్పుడు ఎట్లా అనిపించింది? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణలో మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుండో మాకు పవన్ కళ్యాణ్ రావాలని. సో ఈరోజు మాకు ఆ కళ నెరవేరింది. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాడు, నేను ఉంటాను, నేను తిరుగుతాను, నేను వస్తానని. మాకు చాలా హ్యాపీ అనిపించింది. రైట్ బ్రదర్, మీరు చెప్పండి. దా సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఒక్కొక్కరు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా 2029లో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేయబోతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా జనసేన సైనికులంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో కేరింతలు కొట్టడంతో పాటు ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అనేటువంటిది అయితే చూస్తున్నారు. చెప్పండి, 2029 తర్వాత ఇక్కడ సీన్ మారబోతుంది అనేటువంటిది ఒక సంకేతం ఇచ్చారు. ఎంత అడ్డుకున్నారో దానికి తగ్గట్టుగా వచ్చిందా? తప్పకుండా చెప్తున్నామండి. 2029లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ విధ్వంసం సృష్టించబోతూ ఉన్నది. ఇది రాసి పెట్టుకోండి, 100% చెప్తా ఉన్నాను. ఈరోజు మాకు సభ పెట్టుకొని ఇవ్వకుండా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నప్పటికీ రాజకీయ కుట్రలు చేసి ఈరోజు మేమేదో రాజకీయంగా కుట్రలు చేస్తామనుకొని భయపడి ఈరోజు మాకు మీటింగ్ ఇవ్వని పరిస్థితి, పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. అంటే ఏ విధంగా భయపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఈ విధంగా అర్థమవుతూ ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఏదైనా కానీ ఇప్పుడు ఎంతైతే అడ్డుకున్నారు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పోటీ చేయబోతున్నారు అనేది తెలుసు. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతుంది. ఇది తప్పకుండా మీరు రాసి పెట్టుకోండి. సో ఓవరాల్గా చూస్తే ఎంత అడ్డుకోవాలనుకుంటే అంతకంత బౌన్స్ బ్యాక్ అయి చూపిస్తున్నట్టేనా? అవును సార్, ఇప్పుడు మా పార్టీకి మేము సవాల్ పెట్టుకుంటా ఉంటే కావాలని మాకు పిటిషన్లు పెట్టి నోటీసులు అనుకుంటా ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టిర్రు. ఈరోజు మా అధ్యక్షులు వారు చెప్పారు, ఈసారి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది జనసేన పార్టీ తేల్చి చెప్పేశారు. ఇప్పుడు మీరు చూసుకోండి ఎట్లా ఉంటుందో. చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. ఎట్లా మొత్తంగా ఆయన ఎంతో అడ్డుకున్నారు, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఈరోజు పరిస్థితి చూస్తే అర్థమవుతుంటుంది. ఆడ ఆపేసినామని అనుకుంటున్నారు, కానీ ఈరోజు అసలైన ప్రారంభం ఇక్కడే జరిగింది. తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందని అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఖచ్చితంగా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిన విధంగా రాబోయే జిహెచ్ఎంసీలో పోటీ చేస్తుంది, రాబోయే 2029లో పోటీలో ఉంటుందని స్వయంగా తెలియజేశారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మేము స్టేట్ హిందూ నాయకులుగా వనపర్తి జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాము. ఈరోజు మా బాధ్యతలు మరింత పెరిగాయి. కాబట్టి ఏదైతే సారు మాకు పోటీ చేస్తామని హామీ ఇచ్చారో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రకటన కోసమే మేము చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాము. ఏదైతే ఎలక్షన్లో పోటీ చేస్తాం, ఖచ్చితంగా ఇక్కడ కావాల్సి వస్తే జన సైనికులు కోరుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము తిరుగుతామని ఏదైతే అధినేత తెలంగాణ చెప్పిర్రో మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అధినేతతో తెలంగాణ మొత్తం చుట్టిపిస్తాం. సమస్యలపై కానీ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడతానని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నేటి నుంచి తెలంగాణలో అభివృద్ధి అనేది జరుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు నిదర్శనం నిలుస్తారు. జన సైనికులు దాని ముందుండి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, జనసేన ఎలాగ పోరాడుతుందో భవిష్యత్తులో చూస్తారని కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఏదైతే కుట్రల పని ఈ విధంగా మాకుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారో మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే అనిరుద్ధ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే కవిత చేసిన విమర్శలను మేము రాబోయే కాలంలో ఏ విధంగా గుణపాఠం చేస్తారో వాళ్ళు స్వయంగా చూస్తారు. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో కూడా మా దెబ్బ అనేది పోయినసారి ఆ రుచి చూపిస్తాము. ఏపీలో చూశారు ఆల్రెడీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కానీ నాయకులు ఏ విధంగా మా విమర్శలు చేస్తే వాళ్ళని ఏ విధంగా ఓడగొట్టినాము కూడా విమర్శించలేని నాయకులకు తెలుసు మా దెబ్బ ఎలా ఉంటుందో. తెలంగాణలో ఓడిపోయిన కొంతమంది సోకాళ్ళు ఎమ్మెల్యేలు మా వల్ల ఓడిపోయిన వ్యక్తులకు తెలుసు దెబ్బ ఎలా ఉంటుందో. రాబోయే కాలంలో కూడా ఆ టీఆర్ఎస్ పెట్టిన కవిత ఏ విధంగా ముందుకెళ్తో చూస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా ఆడ 11 సీట్లు గెలిచింది వైఎస్ఆర్, ఈడ 11 కాదు ఒక్కటి కూడా గెలవకుండా ప్రయత్నం చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాయి. బ్రదర్ మీరు చెప్పండి, ఎందుకంటే ఒక్కసారికి అడుగడుగున మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నమే. ఎక్కడికక్కడ భద్రతా కారణాలు అన్నారు, పార్కింగ్ కారణం అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, వచ్చారు. 2029లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేయబోతుంది. ఎలా అనిపిస్తుంది? 2029లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ భారీ ఎత్తున పోటీ చేసి విజయంగా దూసుకే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి.
అదే ఏదైతే ఎల్ఐబై రోడ్డు ఈరోజు రోడ్డు మ్యాప్ కూడా ఖరారైందని చెప్పి మనం మేము అనుకున్న దానికంటే ఎక్కువ బలంగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నవాటి జనసేనకు శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా ఇవాళ దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నన్ను అడ్డుకుంటారని చెప్పి ఏదైతే కారు కూతురు తెలంగాణ ద్రోహులకు కూడా ఈరోజు బలంగా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన్ని ఎంత తక్కువగా మనం ఊహించుకుంటే ఆయన అంత తక్కువగా ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆయన గోడకు కొట్టిన బంతిలాగా రివర్స్ వచ్చి అది తిరిగి మనపై దాడి చేసే విధంగా తయారవుతారని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాలుగా మా తెలంగాణ యువతని చదువుకున్న యువతని మభ్యపెట్టి మా ప్రాంత నాయకులే మమ్మల్ని మోసం చేశారు. ఈ రోజుగా నిరుద్యోగ యువతగా అలాగే ఉన్నారు తెలంగాణ యువత మొత్తం. వాళ్ళకు నిరుద్యోగ వృత్తి లేదు, రైతులకు రైతు బంధు లేదు, ఎటు లేదు. కానీ ఏదో ఒక ప్రాంతీయ చిచ్చు పెట్టి రెచ్చగొట్టి యువత ఓట్లు మళ్ళీ ఇటు వాడుకొని మళ్ళీ పబ్బం కట్టి రాజకీయంగా గెలిచి మళ్ళీ మా మీద వ్యాపారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి దొంగ పార్టీలను గుర్తించి చదువుకున్న యువత మేలు కోల్పి మీ ఓటు అనే విలువైన ఆయుధాన్ని బలంగా నీతి నిజాయితీ గల నాయకులకు ఓటు వేసి మీ యొక్క ఓటు విలువ తెలుసుకొని మనం భవిష్యత్తు తరాలకు మన ఓటు అనేది వాళ్ళకు బాసటగా నిలిచేటట్టు మన ఓటు అనేది వేసుకోవాలి. ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మనం బలి కాకుండా జనసేన పార్టీ ఒక అవినీతి మచ్చలేని పార్టీ, నీతి నిజాయితీగా 12 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్న పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఒక అవినీతి మచ్చలేని నాయకుడు. ఇలాంటి నాయకుడు మనకు అవసరం. ఆయన నాయకత్వం మనకు అవసరం. ఆయన నాయకత్వం మన తెలంగాణ మనల్ని నాయకులుగా తీర్చిదిద్ది నాయకులు లేని సమాజాన్ని నిర్మిస్తా అంటున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి జనసేన పార్టీని ప్రతి ఒక్క రైతన్నలు, కార్మికులు, యువత, చదువుకున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ఆదరించి భవిష్యత్తు తరాల పిల్లలకి వాళ్లకు భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఖమ్మం లయా దేవేందర్. సో మొత్తం చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఇలాంటి ప్రకటన కోసమే చాలా సుదీర్ఘంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ ఎదురు చూసినటువంటి సుదీర్ఘ ప్రకటన రానే వచ్చింది. తమ అధినాయకుడు, ప్రీతమ నాయకుడు మొత్తంగా పవన్ కళ్యాణ్ అయితే ఆ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో పూర్తి సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు. 2029లో జనసేన తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతుంది. అట్లాగే రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా ఈ జనసేనకు పూర్తి స్థాయి ఆదరణ ఉంటుంది అనేటువంటి ధీమాని వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్ తేజ, 99 టీవీ, హైదరాబాద్.